ఒకటిది సోకొకటిది అన్నట్టుగా ఉంది. ఏం వీడియో పెట్టావు, ఏం మాట్లాడుతున్నావు అక్క అని డౌట్ రావచ్చు. పిజ్జా అబ్బబ్బబ్బబ్బా, ఆ రోజు లార్జ్ 6 పిజ్జాస్. ఆ రోజు అని ఎందుకన్నానంటే ఒక 1 month అయిపోయి ఉండొచ్చు ఇది చేసి అనమాట. లార్జ్ పిజ్జాస్ ఎంత బాగా వచ్చిందో తెలుసా. సోకొకటి అని ఎందుకన్నానో తెలుసా, మా అక్క చేస్తే నేను వీడియో తీసుకొని పెట్టుకున్నా ఆ రకంగా అనమాట. చాలా బాగా కుదిరింది, ఎంత బాగా చేసిందో అసలు. టేస్ట్ అయితే చెప్పవద్దు, అంత బాగుంది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, మీరు కూడా ట్రై చేయాలన్నట్టుగా నేను వీడియో తీసాను అనమాట. మనం వదులుతామా వీడియోస్? సరే కానీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోయే ముందు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్, తో పాటు లైక్ కూడా చేయండి మర్చిపోకండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. ఫస్ట్ అయితే ఈస్టర్ని కొద్దిగా ఈస్టర్ వేసుకొని వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఒక 10 minutes 15 minutes అలాగా. ఆ తర్వాత మైదా పిండి 1/2 kg అంత తీసుకున్నాము. అందులో ఈస్టర్, కొద్దిగా ఆయిల్, వాటర్ వేసుకొని మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో ఆ కన్సిస్టెన్సీలా కలుపుకోవాలి. లాంగ్ వీడియోస్ చాలా గ్యాప్ వచ్చేసింది కదా నా ఫోన్ పుణ్యాన. ఎప్పుడో ఏదో ఒక రోగం వస్తూనే ఉంటుంది నా ఫోన్కి. ఆ రకంగా ఏం చేస్తాం. సరే కానీ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పిండి కలిపి పెట్టుకున్నాం కదా, బటర్ని కరిగించి మీద గార్నిష్ అంటారుగా ఆ రకంగా మీద రాసి పక్కన పెట్టుకోవాలన్నమాట. పిండి ఏంటంటే ఒక 2 hours పాటు నానాలి. ఆ ప్రాసెస్ మా అక్క చెప్పిందే. నేను ఇంత క్లియర్గా చెప్తున్నా, నాకు అన్నీ తెలుసు అనుకోకండి, అంత సీన్ లేదు. అక్క చెప్పింది అలా గుర్తుపెట్టుకున్నా అనమాట వీడియో కోసం. ఎంత ఆలోచించానో గుర్తు రావడానికి. అలా పక్కన పెట్టేసుకోవాలి ఒక 2 hours. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. మనం చేస్తుంది చికెన్ పిజ్జా అనమాట. ఎంత బాగుందో అసలు, నిజంగా చెప్తున్నా అండి. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. బోన్లెస్ చికెన్ తీసుకొని అందులో వాటర్ పోయేలాగా గట్టిగా ఇట్లా పిండినట్టు తీసుకోవాలన్నమాట. అందులో ఉప్పు, కారం, ధనియాలు, అంతేకాకుండా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అస్సలు మర్చిపోకండి. చికెన్ మసాలా లైట్గా వేసుకోండి, ఎక్కువగా స్పైస్ వేసుకోకండి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఇది మ్యాగ్నెట్ కోసం వేస్తున్నాం, మళ్ళీ మనం ఫ్రై చేసేటప్పుడు కూడా వేయాలన్నమాట. ఆ రకంగా వంట మాస్టర్ని అయిపోతున్నా కదా నేను, రోజుకి చూసి చేసి కాదు. సరే ఇది ఇలా కొద్దిసేపు ఒక 1/2 hour ఇది పక్కన పెట్టేసుకున్నాం. మేము సొంతంగా పెట్టుకున్నాం కానీ ఒక 5-10 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి అందులో ఈ చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మా బుడ్డిది ఒకటే మాట్లాడుతుంది, మాట్లాడకే వీడియో చెప్పనివ్వే. సరే కానీ ఇప్పుడైతే ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ వేసి ఇలా మనం అదేంటంటే ఉడకాలి, ముక్క ఉడికేలాగా ఇట్లానే చిన్నగా కడాయి పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక కొద్ది కన్సిస్టెన్సీ వరకు ఉడికిన తర్వాత అందులో ఉప్పు, కారం అన్నీ వేసుకోవాలి. దానికంటే ముందు పిజ్జా మీద గార్నిష్ చేయడానికి రౌండ్గా ఆనియన్స్, అంతేకాకుండా టమాటా కలుపుకున్నాము. ఈ చికెన్లకి ఉప్పు, కారం, మసాలా, ధనియాల పొడి అన్నీ వేయాలని చెప్పినా కదా, మనం వంట ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేయాలి. అన్నీ అంటే ఉప్పు, కారం, ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి. చూసారా ఎంత ఈస్టర్ వేసాం కదా, అందుకని పిండి పొంగిందనమాట. పిజ్జా కూడా పొంగుతుంది, అంత బాగా వచ్చిందనమాట. నాకు ఇప్పటికీ దాని గురించి చెప్తే నోట్లో నోలూరడమే పని. దాంతో టైం పాస్ చేసినాం, కింద మీద కొట్టి దాన్ని కలిపినాం అనమాట. కలిపితేనే కదా దగ్గరకు అవుతుంది, అట్లా ఆ రకంగా చేసినాం అనమాట. ఆ తర్వాత ముద్దలు కట్టి పక్కన పెట్టుకున్నాము. ఆల్రెడీ ఒకటి చేసేసింది అక్క, అప్పుడు లేట్ అయిందనమాట పిల్లల్ని చూసుకొని వెళ్ళే వరకు. ఇలా తీసుకొని హ్యాండ్స్తోని ప్రెస్ చేస్తే సరిపోతుంది. ముందు కింద పిండి వేసుకోవాలన్నమాట. ఇట్లా హ్యాండ్స్తోని ప్రెస్ చేసుకుంటూ ట్విస్ట్ చేసుకుంటూ చేయాలి. అలా కాకుండా ఒత్తినాం అనుకోండి, అలా మన ఏమంటారు చపాతీ రోటీ కర్రకే అంటేసుకుంటుంది. అప్పుడు అంటుకునే ప్రమాదం వల్ల మన పిజ్జా ఖరాబ్ అయిపోతుంది. నేనైతే అంటించేసాను అక్క, కాబట్టి అలా చేసింది మంచిగా. అలా స్పోక్ తీసుకొని మొత్తం దానికి హోల్స్ లాగా చేసాం. రెస్టారెంట్ స్టైల్ రావాలంటే ఈ మాత్రం చేయాలిగా, ఆ రకంగా. సో ఇంకొక పెనానికి మేము నో ఇండక్షన్ అలా అనమాట. మేము చేసేది గ్యాస్ మీద. ఆ రకంగా బటర్ రాసేసుకున్నాము. పెనానికి బటర్ రాసుకొని చిన్నగా ఆల్రెడీ మనం చపాతీ లాగా చేసేసుకున్నాం కదా, దానికి కెచప్ ఉంటుంది కదా సాస్, అదైతే మొత్తం అప్లై చేసేసుకున్నాము. బటర్ రాసిన పెంక మీదనే డైరెక్ట్ పెట్టేసామన్నమాట. ఇంకోసారి ఏం చేసామంటే పెనం పెట్టి బటర్ కొంచెం లైట్గా హీట్ అయ్యాక ఈ ఏమంటారు పిజ్జాని వేసాము. అలా చేసాము. ఈసారి ఫస్ట్ అయితే ఇలా చేసాము.
ఎలా అయినా సరే సూపర్ ఉంది టేస్ట్. చపాతీ లాగా అయితే చేసుకున్నాం కదా, దానికి కెచప్ వేసిన తర్వాత చీజ్ అయితే ఎక్కువ క్వాంటిటీనే ఉండాలన్నమాట. చీజ్ వల్లనే టేస్ట్ వస్తుంది. అలా చీజ్ అక్కడక్కడ వేసుకొని గార్నిష్కి ఆనియన్స్ పెట్టుకున్నాము, ఆనియన్స్ అండ్ టమాటోస్ పెట్టుకున్నాము. మళ్ళీ దాని మీద చీజ్ ఇంకో కోటింగ్ వేయాలన్నమాట. ఎంత చీజ్ వేస్తే అంత టేస్ట్ వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చింది, అసలు అన్ని కొలతలతోనే చేసింది అక్క. ఎంత బాగా అనిపించిందో. ఇంకా ఆనియన్స్ కంటే టమాటోస్ కూడా కుక్ అవుతాయా కుక్ కావా అనుకున్నాం, కానీ మంచిగా కుక్ అయినాయి అనమాట. పచ్చిపచ్చిగా ఉంటుందేమో అనుకుంటే ఎంత బాగా కుక్ అయిందో. ఇంకా చికెన్ అయితే ఫ్రై చేసుకున్నాం కదా, కొంచెం ఉడకాలన్నమాట. ఉడికినట్టుగా అయ్యేంత వరకు చికెన్ని ఫ్రై చేసుకోవాలి. అది దీని మీద గార్నిష్ లాగా వేయొచ్చు. ఇంకో విషయం ఏంటంటే, మనం సాస్ వేసుకున్న తర్వాత చీజ్ వేసిన తర్వాత కూడా చికెన్ వేసి ఆ తర్వాత ఆనియన్స్ పెట్టుకొని టమాటోస్ పెట్టుకొని మళ్ళీ చికెన్ వేసుకొని మళ్ళీ దాని మీద చీజ్ వేసుకోవచ్చు. కాకపోతే అంత ఎక్కువ కన్సిస్టెన్సీ ఎందుకు అని కొంచెం ఎక్కువ ఉండాలన్నట్టుగా ఇలా చేసామన్నమాట. ఇంకా చిన్నగానే పెట్టుకొని క్లోజ్ చేసేసాము. ఇంకా దాని మీద ఏం చేసామంటే ఆర్గానిక్ది ఉంటుంది కదా, అది వేసుకున్నాము. దాని తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఎక్కువ వేసుకోలేదు, లైట్గా వేసుకున్నాం, పిల్లలు తింటారు కదా అని. ఇది వేస్తేనే టేస్ట్ మస్తు ఉందన్నమాట. సో ఇది వేసుకొని ఇది లాస్ట్లో వేయాలన్నమాట. పైన మీద పెట్టి కొద్దిగా అవుతుండగా వేయాలి. అలా కొద్దిగా ఒక 5-10 మినిట్స్ అయ్యాక వేసాము. వేసి కొద్దిసేపు అయితే క్లోజ్ చేసాము. ఇక ఇలా అయితే కుక్ అయిపోయిందనమాట. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా నేను చెప్తున్నా 100% రివ్యూ. ఎలా బ్యాక్ సైడ్ కుక్ అయిందా లేదా చూసుకొని తీసేస్తే సరిపోతుంది. చీజ్ అయితే ఇట్లా వచ్చింది. వీడియో తీద్దాం అనుకున్నా కానీ కక్కుద్దాను కదా ముందు తినేసిన. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. సరే.